నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ప్రతి ఆదివారం రోజున కూరగాయల మార్కెట్ సంత జరుగుతున్నందున వాహనదారులకు ఇబ్బంది కలుగుతోందని మిరుదొడ్డి 1వ నెంబర్ ఎంపీటీసీ సుతారి నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రంలో వచ్చిన రైతులకు కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారికి మూత్రశాలలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వాహనాలు పార్క్ చేయడానికి ఎలాంటి సౌకర్యం లేనందున ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్పెషల్ ఆఫీసర్ చొరవ తీసుకొని మూత్రశాలలు కట్టించి ఇబ్బందులు తొలగించాలని కోరారు. అదేవిధంగా వాహనదారులు బండ్లు రోడ్డుపై పెట్టడంతో మెయిన్ రోడ్డు మీద వచ్చేపోయే బస్సులకు కానీ ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బంది కలుగుతోందని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు జరా ఇప్పుడు లేదు మంచి మంచి ఎట్లా అది కూడా ఎక్కువ మళ్ళీ ఓకే ఇది రాయి మిరుదొడ్డి గ్రామంలో ప్రతి సండే ప్రతి ఆదివారం రోజున సంత జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి గ్రామ పంచాయతీ వాళ్ళు ఇక్కడ ఏమీ పట్టించుకోవడం లేదు. నిన్న స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చారు. దానికి కూడా మా ఆదివారం డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. వీళ్ళకి మూత్రశాలలు కట్టినట్లయితేనే డబ్బులు వసూలు చేయాలి, లేకపోతే వసూలు చేయొద్దు. అదేవిధంగా మేము ప్రజలతో ఏం కోరుకుంటున్నామంటే నాణ్యత గల కూరగాయలు కూడా తెస్తున్నారు. వీళ్ళు మాకు మంచి సర్వీస్ అందిస్తున్నారు విలేజ్కి ఆదివారము. కాబట్టి వీళ్ళకి ఫస్ట్ అయితే మూత్రశాలలు, మిగతా లైట్లు, మిగతా షెడ్లు చాలా ఇష్టం ఉన్న జాగా ఉంది. కాబట్టి చాలా వీళ్ళకి సౌకర్యాలు, వాటరు స్పెషాలిటీ, నల్లాలు ఏవైతే గ్రామ పంచాయతీ చూసుకోవాలి. లేనిచో వీళ్ళ దగ్గర డబ్బులు ఎవరు వసూలు చేయొద్దు. వసూలు చేసినట్లయితే మేము వీళ్ళతోనే వారికి తగిన బుద్ధి కూడా గ్రామ పంచాయతీకి చెప్పిస్తాం. స్పెషల్ ఆఫీసర్ గారు రేపటి నుంచి పట్టించుకొని ప్రతి ఇష్యూ కూడా పట్టించుకొని మా గ్రామానికి మేలు చేయాలి. అదేవిధంగా ప్రజలైతే చాలా దూరం నుంచి చుట్టూ 10 నుంచి వస్తుంటారు. కాబట్టి రవాణా ఛార్జీలు కూడా పోతుంటాయి. కాబట్టి ఇక్కడ వెంబడే లేడీస్కి అయితే చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల మూత్రశాలలు లేనందున ఇక్కడ మూత్రశాలలు పెట్టి 2-3 రోజులలో ఓపెనింగ్ చేసినట్లయితేనే మంచిగా ఉంటుంది. లేకుంటే సీరియస్ యాక్షన్ కూడా మేము స్పెషల్ ఆఫీసర్ గారి మీద తీసుకుంటాం. సెక్రటరీ గారు కూడా డబ్బులు వసూలు చేయడం అనేది బంద్ చేయాలి.
రూపాయి ₹2 కాకుండా ₹20 తీసుకుంటున్నారు. అదేవిధంగా తీసుకోవద్దని కూడా నేను చెప్తున్నాను. వీళ్ళందరికీ కూడా ఇయ్యకమని కూడా చెప్తున్నాను. మూత అయిన తర్వాతనే టెండర్ వేసి అప్పుడు వదిలేయాలి. అప్పటిదాకా రూపాయి కూడా తీసుకోవద్దు. అదేవిధంగా ఎక్కడైతే రోడ్డు మీద మటన్ షాపులు పెట్టినరో అవి కూడా తెచ్చి ఇక్కడ పెట్టినట్లయితే మాకు మంచిగా ఉంటుంది. రోడ్డు మీద డస్ట్ పడి రోగాల బారిన పడుతున్నట్లు మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. కాబట్టి సెక్రటరీ గారిని, స్పెషల్ ఆఫీసర్ గారిని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. పని చేయకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్లి ట్రాన్స్ఫర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మనం విన్నవించుకుంటున్నాను.